నాకు ప్రశ్నలు ఎదురవుతుంటాయి కదా! నేను మాట్లాడినప్పుడు. అవును. ఒక ఒక సెట్ ఆఫ్ ప్రశ్నలు. వాటి గురించి కాస్త మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఈ వీడియోలు చూసేటువంటి వాళ్ళ మైండ్‌లో కూడా ఉంటుంది. ఈ ప్రశ్నలుంటాయి. వాళ్ళు వీడియో కాబట్టి అడగలేరు. అవును. అంచేత నేనే ఊహించి నేను ఇన్నాళ్ళు నాకు ఎదురయ్యేటువంటి ప్రశ్నలన్నీ కూడా మీ ముందు పెట్టి చెప్తున్నాను నేనివి. హ్మ్. ఒకటేంటంటే, ఏవండీ మీరేదో వీళ్ళంతా ఇలా చేసేస్తున్నారు, అంచేత నెగ్గేస్తున్నారు, అక్కడ అలా నెగ్గారు, ఇక్కడ నెగ్గారు అంటున్నారు కదా! అవును. మరి అలా చేసి నెగ్గుతూ ఉంటే ఓటర్ లిస్టులు మార్చేసి, బీహార్‌లో అలా చేసి, ఇంకో చోట ఇలా చేసి, అన్నీ అలా చేస్తుంటే, మరి తెలంగాణలో నెగ్గొచ్చు కదండీ! కరెక్ట్. కర్ణాటకలో నెగ్గొచ్చుగా, అవును. జార్ఖండ్‌లో నెగ్గొచ్చుగా, హిమాచల్ ప్రదేశ్‌లో నెగ్గొచ్చుగా, అక్కడ చేయడం లేదు కదా! రాహుల్ గాంధీ నియోజకవర్గంలో కూడా నెగ్గొచ్చుగా. అవును. అక్కడ ఎందుకు రావట్లేదు అంటే, మీరు చెప్పేది అంతగా కరెక్ట్ కాదనిపిస్తుందండి. వాళ్ళకంత ప్రెస్టీజియస్ ప్లేస్ అయినటువంటి అయోధ్యలో కూడా గెలిచిండొచ్చు కదా! గెలిచుండొచ్చు కదా! కానీ ఓడిపోయినారు కదా! ఎందుకు ఓడిపోయారు? నేను ఒక విషయం చెప్తాను. కొంచెం ఆలోచించండి దీని గురించి. హ్మ్. మరి మీరు పేకాడతారో లేదో నాకు తెలీదు. మీరు ఎప్పుడన్నా గుండాట ఆడారో నాకు తెలీదు. హ్మ్. ఆడే ఉంటారు. అవును. నేను ఆడాను. ఆడినాను. క్యాసినో అంటారు. క్యాసినో. మీరు క్యాసినోకెళ్ళి డబ్బులేసారనుకోండి, నెగ్గుతారు. మళ్ళీ వేసారనుకోండి పోతుంది. అవును. మళ్ళీ నెగ్గుతారు. మళ్ళీ పోతుంది. 2 సార్లు వరుసగా నెగ్గుతారు. 3 సార్లు వరుసగా ఓడిపోతారు. అవును. అప్పుడు అంటే దీని వెనకాల ఉన్నటువంటి సూత్రం ఏంటంటే మురళి గారు, జూదగాడి యొక్క ఆట ఆడేవాడి యొక్క ఆశ నిరంతరం సజీవంగా ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఆడిన ప్రతి ఆట ఓడాడనుకోండి, మళ్ళీ రాడు అక్కడికి వాడు. అవును. అవునా? అంచేత మురళి గారు ఇక్కడ నెగ్గుతాడు, అక్కడ ఓడతాడు. కరెక్ట్. పరకాలు ఇక్కడ నెగ్గుతాడు, అక్కడ ఓడతాడు. అప్పుడు నేనేమన్నా ఇందులో ఏదో దోషం ఉంది, ఇందులో ఏదో మోసం ఉందన్నావు అనుకోండి. నువ్వు నెగ్గినప్పుడేమో మోసం లేదా? లేదు. నువ్వు ఓడినప్పుడు మోసమా? అని అడగడానికి ఉంటుంది. అవును. అంచేత ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఒకసారి జరుగుతాయండి. హ్మ్. జార్ఖండ్ చిన్న రాష్ట్రం అండి. ఏముంది అక్కడ అదే. బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ధారవి ఉంది. ధారవి చాలా ముఖ్యమైనటువంటిది. అది పట్టుకోవాలి మనం. అది పట్టుకుని ఇది వదిలేమనుకోండి, ఇది కిక్కురు పడట్లేదు. అవును. మాట్లాడడానికి లేదు. మాట్లాడితే అది మరి అది అక్కడ నెగ్గావుగా, దాని సంగతి అదేంటి? మరి మీ వాడు నెగ్గాడుగా అక్కడ, దాని సంగతి ఏంటి? హ్మ్. అయోధ్య అలా అనుకుంటే అయోధ్య కూడా నెగ్గేవాళ్ళంగా మేము అదే కదా అనొచ్చు. అవును. అంచేత మురళి గారు ఇది చాలా లోతుగా ఆలోచించి తెలివితేటలతో చేస్తున్నటువంటి పని. కరెక్ట్. దీన్ని ఏదో మొరటుగా చేస్తున్నారని మాత్రం అనుకోవద్దు. ఒకటి. ఇంకొక రకమైన ప్రశ్నలు వస్తే దానికి సమాధానం చెప్తాను. అలాంటప్పుడు అన్ని నెగ్గేయచ్చుగా, అన్ని సీట్లు నెగ్గచ్చుగా. ఇన్ని సీట్లతో ఎందుకు అవుతారు? ఇప్పుడు నాకు విజేత ఎవరు, పరాజితులు ఎవరు పక్కన పెడదాం కాసేపు. దాంట్లోకి వెళ్ళదు మనం. ఎవరు నెగ్గితే నాకేంటి? నాకు కావాల్సింది ఏంటంటే, నేను వేసినటువంటి ఓటు నేను వేద్దాం అనుకున్నటువంటి వాడికి పడిందా లేదా? నేను వేసినటువంటి ఓటు నేను వేద్దాం ఉన్నటువంటి వాడికి పడి, నేను వేద్దాం ఉన్నటువంటి వాడికి పడినట్టుగా లెక్కిస్తున్నారా లేదా? అంతే. దెర్ స్టేజెస్ డెమోక్రసీ బ్యాలెట్‌లో ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏమిటి? పలానా పార్టీకో, పలానా వ్యక్తికో నేను ఓటేయాలి. ఒకటి, నేను 18 సంవత్సరాల నిండితే నేను ఓటర్ అయి ఉండాలి. దాన్ని తీస్తున్నారు. రెండోది, నేను స్వేచ్ఛగా ఓటింగ్‌కి వెళ్ళి ఆ బూత్ దగ్గర ఓటు వేసేటువంటి స్వేచ్ఛ నాకు ఉండాలి. నన్ను ఎవరో దారిలో అడ్డుకోవడం, నన్ను బందుడ్డు పెట్టి బంధించడమో, లేదా పోలీసులు లాఠీచార్జ్ చేసి నన్ను చెదురు చేయడమో అది ఉండకూడదు. నేను స్వేచ్ఛగా వెళ్ళగలగాలి. వెళ్ళిన తర్వాత నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నానో వాళ్ళకి వేయగలగాలి. నేను వేసినట్టుగా అది రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయినట్టుగా లెక్క పెట్టాలి. లెక్క పెట్టినట్టుగా ప్రకటించాలి. అంతే కదా? అన్ని స్టేజెస్లలో ఇది సరిగ్గా జరుగుతుందా లేదా అని ఎవరు నెగ్గుతాడు నాకు అనవసరం అండి. అది మురళి కావచ్చు, లేకపోతే ప్రకాష్ రావు కావచ్చు, నాకేంటి? నాకేం సంబంధం లేదు. కానీ అలా జరుగుతుందా లేదా అంటే ఒకటి. రెండోది, మరి అన్నీ నెగ్గేయచ్చు కదా. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తానండి. నేను
పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమండి మా ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారండి అని అన్నాను అనుకోండి, కాగితం రాసి ఆయన తీసుకుంటాడు. అవునయ్యా ప్రభాకరు, మీ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? సరే, ఓ 10 ఇళ్ళు ఉన్నాయండి. ఆహా, అంటే 9 ఇళ్ళు వదిలేసి ఇంట్లో పడ్డా? ఆ 9 ఇళ్ళు ఎందుకు పడలేదు? నేనేం చెప్తున్నానికి, నేనేమంటున్నానంటే మా ఇంట్లో దొంగ పడ్డాడు అని అంటున్నాను. అంతే. నేను ఆ 9 ఇళ్లలో ఎందుకు పడలేదు అని నాకు సంబంధం లేదు. ఓకేనయ్యా, 9 ఇళ్ళు వదిలేసి మీ ఇంట్లో పడ్డాడు ఒప్పుకుంటాను, ఏదో పెద్ద మనిషి చెప్తున్నావు కాబట్టి పక్కన పెట్టు. కానీ ఏం పోయాయి? సరే, ఈ టీవీ పోయిందండి, అది పోయిందండి, ఇది పోయిందండి. మీ ఇంట్లో ఇంకా ఉన్నాయా? అన్నీ అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి అంటే అన్నీ వదిలేసి ఇవి మాత్రమే ఇవే పట్టుకెళ్ళాడు. నేనేం చెప్పనండి, నేనేం చెప్పమంటాను చెప్పండి? దొంగని అడిగితే తెలుస్తుంది. సరేనయ్యా, 10 ఇళ్ళు ఉన్నాయన్నావు, మీ ఇంట్లోనే పడ్డాడు అన్నావు, 9 ఇళ్ళు వదిలేసాడు అన్నావు. ఎందుకు వదిలేసాడో నీకు తెలియదు అన్నావు. సరే, మీ ఇంట్లో ఇన్ని ఉండగా ఇదే పట్టుకెళ్ళాడు అంటున్నావు. అది ఒప్పుకోవటానికి కాసేపు ఏదో పెద్దవాడు చెప్తున్నావు కాబట్టి. ఎలా వచ్చాడంటావు? ఎలా వచ్చాడు చెప్పు? ముందు నుంచి వచ్చాడా, వెనకాల నుంచి వచ్చాడా, ఈ తలుపులో నుంచి వచ్చాడా, ఆ తలుపులో నుంచి వచ్చాడా, పై నుంచి వచ్చాడా, కింద? నేను చెప్పండి, నా ఇంట్లో డబ్బులు పోయినాయి, నా ఇంట్లో వస్తువులు పోయి దొంగలు పడ్డారు. నువ్వు వచ్చి చూడు. నువ్వు కుక్కలు పట్టుకొస్తావు, మనుషులు పట్టుకొస్తావు, పోలీసులు పట్టుకొస్తావు, ఏం చేస్తావు? నువ్వు చూసి లేదు పోలేదన్న చెప్పు. నువ్వు ఇక్కడ పెట్టి అనుకున్నావో ఆ రూమ్లో ఉంది అన్న చెప్పు. లేదు అసలు మీ ఇంట్లో దొంగతనమే జరగలేదని చెప్పు. అంతేగాని నన్ను ప్రూవ్ చేయమంటావు ఏంటి? నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నువ్వు నేను ఇచ్చినటువంటి ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు చేయమని అడుగుతున్నాను. నేను ఇన్ని ఓట్లు పడ్డాయి అని మీరు ముందు చెప్తున్నారు, తర్వాత 100 ఓట్లు పడ్డాయని చెప్తున్నారు, 150 ఓట్లు అని తర్వాత చెప్తున్నారు. ఈ 50 ఇలా పడ్డాయి, ఎందుకు పడ్డాయంటే ఎలా పడ్డాయి చెప్పు. ఇక్కడ పడ్డాయంటే అక్కడ ఎందుకు పడ్డాయి చెప్పు. నేనే చెప్పాను. సో ఇలాంటి వితండవాదం కాదు. మేము ఒక్క నిమిషం మురళి గారు, మేము లేవదీసినటువంటి అభ్యంతరాలని మీరు పరిశీలించి నేను తప్పన్నా చెప్పానని చెప్పండి, లేదు ఇందులో ఏదైనా దోషం ఉంటే దాన్ని సరి చేసుకోండి. అలా కాకుండా ఎలా పోయిందో నువ్వే చెప్పు. ఇది ఈవీఎంను హ్యాక్ చేయొచ్చా, బయట నుంచి చేయొచ్చా, ఇంకోటి చేయొచ్చా, ఇది క్యాలిక్యులేటర్ కదా, క్యాలిక్యులేటర్ ఏమన్నా చేయగలవా? నాకేం తెలుసండి, నేను ఏవి చదువుకోలేదు సార్. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు 100 ఓట్లు పడిందాయని చెప్పిన తర్వాత మళ్ళీ 150 ఓట్లు ఎందుకు లెక్క పెడుతున్నావు అని అడుగుతున్నాను. అంతే సింపుల్. దానికి ఈ కార్డు నుంచి లెక్క పెడుతుందని చెప్పు. లేదు నువ్వు అన్నట్టుగా 150 ఓట్లు లెక్క పెట్టలేదయ్యా, 100 ఓట్లు లెక్క పెట్టానని చెప్పి బల్ల గుద్ది ఇదిగో సాక్ష్యాలను చూపించినాను, నేను నోరు పోసుకుంటాను. నువ్వు అది చేయకుండా ఇది చేయకుండా నన్ను రుజువు చేయమంటే నేను రుజువు చేయాలా? ఈ రకమైనటువంటి రుజువులు ఇవన్నీ కూడా చేయమనేసి అంటే జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఆయన వచ్చేసి హీ వాజ్ వెరీ మచ్ ఇన్సిస్టెంట్ అపాన్ గివింగ్ అఫిడవిట్. ఇవన్నీ ఎందుకండి, అంత ఇన్సిస్ట్ ఎందుకు చేసినాడు? అంటే ఈజ్ ఇట్ టు ఇంప్లికేట్ ద పర్సన్ హూ ఆస్క్డ్ ఫర్ ద క్వశ్చన్ ద ఆన్సర్స్? మురళి గారు, ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు ఒక హోదా ఉంది. నేను సామాన్యమైనటువంటి పౌరుడిని, నాకు హోదా లేదు. కానీ ఎన్నికలు ఈ దేశంలో ఎవరి కోసం జరుగుతున్నాయి? రాజకీయ పార్టీల కోసం జరుగుతాయి, నా కోసం జరుగుతున్నాయా? ప్రజల కోసం కదా, నా కోసం జరుగుతున్నాయి కదా. ఇది అడిగేటటువంటి హక్కు ఒక రాజకీయ పార్టీ నాయకుడికి, ఒక ప్రతిపక్ష నేతకి ఎంత ఉందో నాకు అంతే ఉండాలి కదా. అవును, బికాజ్ రాజ్యాంగం, వి ద పీపుల్ హ్యావ్ గివెన్ ఇట్ టు అవర్ సెల్వ్స్, మనకి మనం సమర్పించుకున్నటువంటి రాజ్యాంగం ఇది. అది అలా ఉంచుతాం కాసేపు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, అడుగుతున్నప్పుడు నన్ను లేకపోతే ఒక నాయకుడు లేకపోతే నన్ను నువ్వు ఎలా నువ్వు అఫిడవిట్ అన్నావు, నువ్వు ఇన్ని ప్రకటనలు ఇస్తున్నావు కదా, ఎలక్షన్ కమిషన్ ఇలా ఎన్నికలు చేసావు, పోలైంది, నువ్వు ఎఫిడవిట్ ఇస్తావా? ఆ ప్రకటనలన్నింటికీ ఎఫిడవిట్ నేను ఇస్తాను ఎఫిడవిట్. అంటే నువ్వు ఊరికే ప్రకటన తర్వాత ప్రకటించేయచ్చా? నేను మాత్రం అడగకూడదా నిన్ను?
నేను ఎఫిడవిట్ ఇవ్వాలి, ఇస్తాను, నువ్వు కూడా నువ్వు ప్రతి ప్రకటన తర్వాత దాన్ని ఒక ఎఫిడవిట్లో సైన్ చేసి పబ్లిష్ చేయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత శాతం పోలైంది ఎఫిడవిట్ పెట్టు, కాలేదు అని నేను ఎఫిడవిట్ ఇస్తాను. అప్పుడు దాని మీద చర్చ అవుతుంది. నాది చర్య కాదు, నాది ప్రతిచర్య. కరెక్ట్. నాది ప్రశ్న. నువ్వు 10 ఓట్లు పోలయ్యాయి అన్నావు, నేను 10 ఓట్లు పోలు కాలేదు అన్నాను అనుకుందాం. నేను 10 ఓట్లు పోలు కాలేదు అని అంటే నన్ను ఎఫిడవిట్ మీద సంతకం పెట్టమంటున్నావు కదా. 10 ఓట్లు పోలయ్యే నువ్వు పెట్టు, అవును, అప్పుడు పెడతాను నేను. ఇప్పుడు గతంలో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎలక్షన్ కమిషనర్ ఈసీఐకి వాళ్లకు రాలేదా, వాళ్ళు వస్తే వాళ్ళు ఎట్లా ట్యాకిల్ చేసినారు, దానికంటే ఇతను ఎందుకు అంత భిన్నంగా ఇప్పుడు అంత రాడికల్గా ఎందుకు వీళ్ళు డిఫెన్స్లో పడిపోతున్నారు? ఎందుకనంటే ఆ జ్ఞానేష్ కుమార్ ఇంటర్వ్యూ నేను చూసినాను. హీ వాజ్ ఇన్ అట్టర్ డిఫెన్స్ అండ్ చాలా పేలవంగా అనిపించింది ఆయన ఇస్తున్నటువంటి సమాధానాలు కానీ, లేదా ఫుటేజ్, మనకు వీడియో ఫుటేజ్ కానీ, వీటినన్నిటిని కూడా అడిగినప్పుడు, లేదా 6 గంటల తర్వాత ఏం జరిగింది, ఇట్ హ్యాస్ బికమ్ ఏ మిస్టీరియస్ థింగ్. 6 గంటల తర్వాత ఎందుకు ఆ రకమైనటువంటి వాటినన్నిటిని ఎందుకు ఎరేస్ చేసినారు? ఇవి ఇప్పటికీ ప్రజల ఆలోచనలలో ఇంకా ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి ఈ డౌట్స్. వీటిని ఫుల్ ప్రూఫ్గా ఇప్పటివరకు ఎవరు వీటి మీద సమాధానం చెప్పాలా? గవర్నమెంటా ఏం చెప్పదు, ఎలక్షన్ కమిషను చెప్పడానికి సిద్ధపడడం లేదు. ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం అన్నటువంటిది తరిగిపోతూ ఉంటే ప్రాబబుల్లీ ఒక హెల్దీ ప్రొటెస్ట్ అన్నటువంటిది, ఒక నాన్ వయలెంట్ వేలో రావాల్సినటువంటి ప్రొటెస్టు ఆ రకంగా కాకుండా సడన్గా ఒక అప్సర్జ్ లాగా నేపాల్లోనో ఎక్కడో వచ్చినటువంటి పరిస్థితి వస్తే అది అంత సరైనటువంటి విషయం కూడా కాదు కదా. జనరల్గా మనం ఇంత డెమోక్రటిక్గా ఉండి, ఇంత డెమోక్రటిక్ వాల్యూస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండి, మనం ఇండిపెండెంట్ లెగసీ అన్నటువంటిది, మీరు చెప్పినటువంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా అసలు ఇండిపెండెన్స్ మూమెంటే నాన్ వయలెంట్గా రావడానికి ప్రధానమైనటువంటి కారణము. గాంధీజీ పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో కూడా వయలెన్స్ అన్నటువంటిది ఉండకూడదు అని అంటే మన మార్గం మంచిదై ఉండాలా అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇప్పుడు ఆ రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అంచుల్లో దేశం అన్నటువంటిది నెట్టబడుతూ ఉంటే దాన్ని మనం ఏ రకంగా చూడాల్సి ఉంటుందేనండి? ఎన్నికల సంఘం ఎందుకు చేస్తోంది అనేదాన్ని నేను చెప్పలేను. ఓకే, చేస్తుంది అనేది మాత్రం కనపడుతుంది. అవును, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఓకే, దాస్తున్నారు అనేది కనపడుతుంది అనేది ఫ్యాక్ట్. ఇప్పుడు వీడియో అడిగారండి, ఇప్పుడు 5 గంటల తర్వాత 6 గంటల తర్వాత ఇంత పోలింగ్ ఎలా అయింది, మీరు దాని రికార్డు చూపించండి అన్నారండి. జ్ఞానేష్ కుమార్ గారు పత్రికా సమావేశం పెట్టి ఆ వీడియోని మనం బయట పెడతామండి, మన భార్యలు, మన తల్లులు, మన కుమార్తెలు, వీళ్ళకు ఇప్పుడు నేను ఈసీఐ వెబ్సైట్లో మీకు చూపిస్తానండి. పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రతి దశలోనూ కూడా వారు ఒక ప్రకటన విడుదల చేస్తారు కదా, అందులో మహిళలు ఉత్సాహంగా ఓటు వేసినటువంటి ఫోటో అని కొన్ని డజన్ల ఫోటోలు పెడతారు. మరి అదేమిటి? అదే కదా, నువ్వే పెడుతున్నావు కదా. మరి ఇప్పుడేమో వాళ్ళు దాపరికం ఉండాలంటే ఏంటి? మనం ఏం అడుగుతున్నాము? బహిరంగంగా క్యూలో ఉంచున్నటువంటి వాళ్ళ ఫోటోస్, అంతేగాని మనం వాళ్ళ ఇళ్లలో ఉన్నదో మరొకటో అడగట్లేదు.